జుబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం టైం దగ్గర పడుతుంది. ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. అసలు బీజేపీకి సంబంధించి ప్రచారం ఎలా జరుగుతుందో అభ్యర్థి మనతో పాటు ఉన్నారు, లంకల్ దీపక్ రెడ్డి అన్న. ప్రచారం టైము ముగిసే టైం దగ్గర పడుతుంది. ఎట్లా జరుగుతుంది ప్రచారం సంబంధించి, ఎట్లా కలుస్తున్నారు ఓటర్లు? ప్రచారంలో నిజంగా చెప్పాలంటే లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా డిఫరెన్స్ ఉన్నది. నేను లాస్ట్ టైం పోయినప్పుడు కంటే ఇప్పటికీ వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ రిసీవింగ్ చాలా డిఫరెన్స్ ఉన్నది. డెఫినెట్లీ వాళ్ళు మరీ కొన్ని ఏరియాలను అయితే మా ఏరియాకి ఇంకా ఆయన చూడలేదు, ఇంకా రావాలి అని చెప్పి అడగడం జరుగుతుంది. సో వీఆర్ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. ఈసారి డిఫరెన్స్ చాలా ఉండబోతున్నది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో మీకు కొన్ని ఏరియాలకు పోతే మీరు వచ్చిందని తెలిస్తే గోపీనాథ్ మా మీద కేసులు బుక్ చేయిస్తారు, అట్లాంటి వర్షన్స్ ఉంటుండే. ఇప్పుడు అందరూ కూడా స్వాగతిస్తున్నారు, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీరేమో ప్రచారం బాగా సాగుతుంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి మంత్రులతో పాటు అసలు బీజేపీ లైన్లోనే లేదు, బీజేపీకి డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతిసారి మంత్రులు కానీ అటు ముఖ్యమంత్రికి కూడా అదే పాట పాడుతున్నారు. ఎందుకట్లా? అదొక స్ట్రాటజీ ఆయనది. ఆయనకు నేను చాలా ఏళ్ళ నుంచి తెలుసు. నేను ఆయన కంటే ముందే పాలిటిక్స్లోకి వచ్చిన. అయితే డిపాజిట్ రాదంటున్నాడు కదా, వస్తే ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాడా సీఎం? మాట మీద ఉంటాడా అనేటప్పుడు కొంచెం మాట అనేది నువ్వు ఈ ఉన్నత స్థానంలో ఉన్నది ఆలోచించుకొని మాట్లాడితే మంచిది మీకే అని చెప్పి నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు అనొచ్చు, నీ స్ట్రాటజీ చేసుకోవచ్చు, ఎవరి విధానంలో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అనే మాటలు నేను కూడా విన్నాను. అనే విధానం చాలా టోన్లో చాలా చేంజ్ ఉన్నది. నేను కూడా అట్లా మాట్లాడితే బాగుండదేమో నేను అనుకుంటున్నాను. ప్రతిసారి బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం గురించి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రచారం చేస్తుంది. వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు క్యాండిడేట్లు ఒకటే అని చెప్పేసి చెప్తున్న ప్రచారం కూడా. పక్కన ఇంకొకటి, మంత్రులు కూడా దీపక్ రెడ్డి అనే వ్యక్తి డమ్మీ క్యాండిడేట్ని పెట్టిండ్రు కావాలని, బీఆర్ఎస్కి హెల్ప్ చేయడానికి, బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిపించడానికి లంకల్ దీపక్ రెడ్డి అనే ఒక డమ్మీ క్యాండిడేట్ని కూడా బీజేపీ పార్టీ పెట్టిందని చెప్పేసి కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళు దిమాక్ ఉండి మాట్లాడుతురో లేదో తెలియదు, ఏ మినిస్టర్ ఓడేం మాట్లాడుతుండో తెలియదు. కానీ నేను లాస్ట్ టైం ఇక్కడ కాంటెస్ట్ చేసినప్పటికీ చాలా డిఫరెన్స్ ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత నా పవర్ చూసే సిటీ ప్రెసిడెంట్ ఆయనకు దిమాక్ ఉందో లేదో ఎవడో మాట్లాడినాడు. దాని తర్వాత 65,000 ఓట్లు వచ్చినాయి కిషన్ రెడ్డి గారి ఎలక్షన్లో. మీరు ఇట్లనే మాట్లాడుకుంటూ ఉండండి, ఈసారి మీకు ఏమవుతుందో దిమ్మ తిరిగే రిజల్ట్స్ రాబోతున్నాయి. దాని తర్వాత ఇంట్లో కూర్చొని అరే గిట్లయింది ఏందని మాట్లాడుకుంటారు వాళ్ళే. అంటే నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి కూడా కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్. గతంలో పీజీఆర్ శశిధర్ రెడ్డి ఉండే, వాళ్ళు హైదరాబాద్ బ్రదర్స్ ఉండే, వాళ్ళు గుడ్ బ్రదర్స్ ఉండే. బట్ ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయాలన్నా వాళ్ళిద్దరు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి కామెంట్ చేసిండు. ఏం చేసిండో చెప్పాలి. 2 ఏళ్ళు అవుతున్నది. హైదరాబాద్కి ఏం చేసిరు? ఒకసారి జూబ్లీహిల్స్కి వస్తే నువ్వేం చేసినావు, ఎక్కడ డ్రైనేజ్ క్లియర్ చేయించినారు, ఎక్కడ పైప్ లైన్ వేయించినారు, ఎక్కడ హైటెన్షన్ వైర్ తీపించినావు వచ్చి చూస్తే కానీ తెలుస్తుంది. ఎలక్షన్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత 4 నెలల తర్వాత వచ్చి డోజర్లు పెట్టి కొంచెం ఇట్లా గీకినట్టు చేస్తే అమ్మ ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఓట్లుగా కాంగ్రెసే డెవలప్మెంట్ చేస్తుందని చూపించడానికి ట్రై చేస్తున్నారు. కానీ తర్వాత ఎగ్జాక్ట్ 2 డేస్ తర్వాత ఆ వర్క్స్ ఎక్కడైనా అవుతుంటాయో ప్రజలే గుర్తిస్తారు, ప్రజలు వాళ్ళ గుణపాఠం కూడా చెప్తారు. సరే, ఈ ఏరియాలో వర్క్ అయ్యి ఆపి వచ్చిన తర్వాత అప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి, మా పని అయిపోయిందని అనుకుంటావు. కానీ ఫ్యూచర్ చాలా ఉన్నది, మీ గురించి బయటపడుతుంది. ఇంతకుముందు కూడా హుజూర్నగర్ ఎలక్షన్స్లో కూడా అక్కడ కూడా హుజూరాబాద్ ఎలక్షన్లో ఈ 10 లక్షల స్కీమ్ తీసుకొచ్చి ఎస్సీ ఏరియాస్లలో ఇచ్చిర్రు. ఒకటే ఊర్లో 300 మందికి ఇచ్చిర్రట, ఆడొచ్చినాయి 200 ఓట్లు. అంటే ఎవరేసిర్రు ఎవరేలేదన్న ఇట్లా అదే ఇక్కడ పరిస్థితి తలదాగిపోతున్నది. ప్రజలు కూడా మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఏం చేసింది గవర్నమెంట్? ఇన్ని స్కీమ్స్ ప్రామిస్ చేసింది, ఏ స్కీమ్ ఒక్కటి చేసింది అదర్ దెన్ ఒక మహిళా బస్సులలో ఫ్రీగా పోవుడు తప్ప? మొగళ్ళకి ఏం చేసిర్రు? ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగింది, వాళ్ళకేదో ఇస్తాను, ఇవన్నీ చెప్పి ఏం చేసిర్రు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. బండి సంజయ్ నిన్న కూడా ఏదో ప్రచారంలో కేవలం ముస్లింలు రెచ్చగొట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి కొన్ని ఓట్లు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ మత ఘర్షణలు రేపే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. సార్, సింపుల్గా మతాన్ని రెచ్చగొట్టేది ఎవరు ఏమన్నారు? ఎలక్షన్స్ అవుతుంటే మినిస్ట్రీ మైనార్టీకి ఎవరు ఏమన్నారు? ఒక గంట ఈ నోటిఫికేషన్ వచ్చే గంట ముందల కబ్రస్థాన్కి భూమి. మరి అడుగుతున్నది నువ్వే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని రెచ్చగొడుతున్నది ఎవరు? అంటే వాళ్ళకి కావాల్సింది ఆ 1,00,000 ఓట్లు మాత్రమే, అది పక్కా ఒక సైడ్ పడతాయనే నమ్మకంతో ఈ 3 లక్షలు ఉన్న హిందువుల ఓట్లు నాకు అవసరం లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మనం ఆలోచించుకోవాలి.
హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాలి. ఒక్కసారి మనం ఏకతాటిపై అయితే ఏమవుతుంది అని ఒక్కసారి వాళ్ళకి తెలియజేస్తే తప్ప మన ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తుకు చాలా ఇండైరెక్ట్గా దెబ్బతినబోతున్నది. ఏమైతే ఓల్డ్ సిటీలో అయిందో అదే ఇక్కడ కాబోతున్నది. మీరు ఆలోచించుకోండి ఓటర్ మహాశైలారా, కాంగ్రెస్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎప్పుడైనా చేస్తారు. వీళ్ళని వాళ్ళని డివైడ్ చేసి మైనార్టీ వాళ్ళని రెచ్చగొడుతున్నది వాళ్ళు. బండి సంజయ్ చెప్తున్నది వాళ్ళు చేసిన హకీకత్, వాళ్ళు చేసిన నిజాల గురించి మాట్లాడుతున్నాడు, అంతేగాని ఆయన రెచ్చగొట్టేది కాదు. రెచ్చగొడుతున్నది రేవంత్ రెడ్డి గారు. అవసరం లేదా మీకు? ఓన్లీ హిందువుల ఓట్లే కావాలన్నా మైనార్టీల ఓట్ల అవసరం లేదని చెప్తున్నారా మీరు డైరెక్ట్గా? సార్ నేను చెప్పేది ఏంటంటే మోడీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనార్టీలను సపరేట్గా చూడలే. ఆయన తెచ్చే స్కీమ్స్ అందరు కూడా ఇద్దరికి ఈక్వల్గా తీసుకొస్తాడు. మైనార్టీ ఓట్ల కాడ కూడా మాకు లాస్ట్ టైం పడ్డాయి, ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ కాబోతున్నాయి. కానీ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు, హిందువుల ఓట్ల అవసరం లేదనేది. మేము మైనార్టీ బ్రదర్స్ని ఈక్వల్గా చూస్తాము, కానీ ఎంఐఎం మాత్రం చూడము. వాళ్ళు పెద్ద దొంగలు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు దొంగలే అని మేము చెప్తాం ఫస్ట్ నుంచి కూడా, ఇప్పటికి కూడా అదే మాట మీద ఉంటాం. కాళేశ్వరంకి సంబంధించి ఇప్పటికీ కూడా సిబిఐ ఎందుకు ఎంటర్ కాలేదు? ముఖ్యమంత్రి చెప్తుంది పదే పదే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, వాళ్ళు రెండు ఒకటే తాను ముక్కలు. సో ఇప్పటికీ మేము కేసు సిబిఐకి ఇచ్చాం, కిషన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అడుగుతున్న పరిస్థితి నిజంగా అట్లా ఉందా? కిషన్ రెడ్డి సిబిఐగా? కిషన్ రెడ్డి గారు సిబిఐ అయితే కాదు కదా. వాళ్ళు చేయవలసిన ఎంక్వైరీలు చేసుకుంటూనే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మీరు ఏదేదైతే మొత్తం అలా తోడిన తర్వాత అక్కడ ఇచ్చిర్రు, ఫస్ట్ రాగానే ఇచ్చేస్తే ఏమవుతుండే? మీరు రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో ఆపోజిషన్ల పార్టీలు ఉన్నప్పుడు నేను కూడా వారితో కలిసి పనిచేసినవాడిని. చాలా సందర్భాలలో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పేవాడా కాదా? మీ ప్రెస్లలోనే ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన చేయాలి ఇట్లాంటివి ఫస్టే. ఇప్పుడు సిబిఐ అనేది నార్మల్ కాదు, వాళ్ళు అన్ని పక్కా ఆధారాలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏమున్నదో చూసిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేస్తారు ఎవరెవరిని వెళ్ళినో. ఇప్పుడు మీరు చేసే స్కాములు కూడా బయటకు వస్తాయి. హైడ్రా పేరు మీద, ఈ మూసి ప్రక్షాళనల పేరు మీద చాలా స్కామ్లు అవుతున్నాయని ఆల్రెడీ రిపోర్ట్స్ ప్రక్కా తీసుకుంటున్నారు వాళ్ళు. అన్నీ కూడా బయటపడతాయి. ఐఐటీఆర్ కూడా అడ్డుకున్నారు, మూసి ప్రక్షాళనకు అడ్డుకుంటున్నారు కిషన్ రెడ్డి. మెట్రోకు సంబంధించి విస్తరణ పనుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వట్లేదు. అసలు తెలంగాణకు అభివృద్ధి చేద్దామంటే ₹1 కూడా ఇవ్వట్లేదని చెప్పేసి పదే చెప్తున్న పరిస్థితి. అభివృద్ధి అవుతుందా? ఇప్పుడు మూసి అంటున్నాడు, మూసీకి హైడ్రాకి వాళ్ళు చేసే విధానం తప్పు అంటున్నాం మేము. మూసీ నది ప్రక్షాళన చేస్తే మంచిదే అంటాం ఎవరైనా సరే, కానీ చేసే విధానం తప్పు. నువ్వు చేసి ఇప్పుడు చాలామంది దాని మీద బతుకుతున్నారు, వాళ్ళకి నువ్వు తీసుకుపోయి టక్కున ఇది కూలగొట్టేసి ఇది గవర్నమెంట్ ప్లేస్, పర్మిషన్ ఇచ్చిన ప్లేస్లలో కూడా హైడ్రా వచ్చేసి కూలగొట్టేస్తున్నది. దాని గురించి ఎంక్వైరీ చేయాలి, లేకపోతే వాళ్ళకి ప్రక్షాళన వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏం చేపిస్తాము అవన్నీ మాట్లాడాలి. అంతేగాని వచ్చేసి కూలగొట్టేసి అరే కొన్ని ప్లేస్లలో తప్పైంది కూడా అన్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ బ్రదర్కి ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూలా ప్రజలు చూస్తలేరా? ఎంతవరకు కరెక్ట్ అది? రేవంత్ రెడ్డి గారు మేము ఏదో చేస్తాం అనుకున్నాం, టు బి ఫ్రాంక్. ఒక యంగ్ ఏజ్లో వచ్చింది, ఆయనకు ఫ్యూచర్ చూసుకుంటాడు అనుకున్నాం, కానీ ఇది జాల్ నాకని అనుకుంటాడని నేనైతే అనుకోలేదు. మీరేమో హైడ్రాకు సంబంధించి చాలా వరకు తప్పులు చేసింది అంటున్నారు. మరి హైడ్రాకు సంబంధించి చాలా ప్రజలు కూడా పట్టం కట్టిన పరిస్థితి, హైడ్రాకు మద్దతుగా చాలా ప్రజలు కూడా కీర్తించిన పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి కూడా హైడ్రా తప్పు చేస్తే దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేసుకుందాం, హైడ్రా ఎలాంటి తప్పులు చేసిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఎక్కడ ప్రజలు అన్నారో నాకు తెలియదు. చాలామంది రోడ్ల మీద ధర్నాలు చేసిర్రు, వాళ్ళ ఊసురు కొట్టుకున్నారు, వాళ్ళు నాశనం అయిపోతారని విన్నాం కదా ఆ టైంలో. ఎక్కడ వచ్చి వా ఇది మంచి పని చేసిరంట. ఓన్లీ ఒక చిన్న కుంటని తీసుకొని దాని చుట్టూ చెట్లు పెట్టేయంగానే మొత్తం చేసేసినా అని అస్సలైన ప్లేస్లలో పైసలు కొట్టేసినాం. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. 2-3 ప్లేస్లలో ఈ బతుకమ్మ కుంట దగ్గర చెట్లు పెట్టి అది పెట్టేయంగానే కాదు, దాని తర్వాత మీరు చేసిన హరకతులు ఏంటి, ఎక్కడెక్కడ కూలగొట్టి పేరు మీద ఏమేమి వసూలు చేసిర్రు, ఇప్పుడు చాలా ప్లేస్లలో చేస్తున్నారు. నేను అనేది దీనికి ఎంక్వైరీ చేసుకోండి ఫస్ట్. చేసే విధానం తప్పు అంటున్నాం మేము. ఎవరైనా ఇల్లీగల్గా కట్టిండ్రు, దాని మీద ఏంటిది ఎట్లా అయింది అనేది కట్టిరనవడం కంప్లైంట్ చేయగానే ఫస్ట్ కట్టారే ఇది తప్పు ఇది కాదు పర్మిషన్ వచ్చిండ్రా, అరే పర్మిషన్ మాకు తెలియదు, ఇవన్నీ నడుస్తున్నాడు. వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత ఆగుడు, ఇవన్నీ ఎందుకు అంటున్నాను నేను. ఎంక్వైరీ ఏదో ఫస్ట్ నుంచి మంచిగా చేసుకుంటే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. అంతా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక మా పాలనకు సంబంధించి రెఫరెండం కాదు, ఎన్నిక సంబంధించి ఫలితం ఎట్లా వచ్చినా మేము తీసుకుంటాం, అవసరమైతే సరిదిద్దుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అంటే ఏంటి ముఖ్యమంత్రి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి భయపడుతున్నాడు, ఆల్రెడీ భయపడుతున్నాడు కాబట్టి మినిస్ట్రీ ఇచ్చిండు.
భయపడుతున్నాడు కాబట్టే ఇమీడియట్గా గంట సేపట్ల నోటిఫికేషన్ వచ్చే ముందు ఖబరస్తాను అంటే వాళ్ళ ఓట్ల గురించి ఎంత దిగజారిపోతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడికి పోయినా నిన్ను ఏదో మీతోని ఇంటర్వ్యూ అవుతుందని అంటలేను, ఎక్కడికి పోయినా బయటకు వచ్చి మరీ నమస్తే పెట్టి ఈ విధంగా చూస్తున్నారు. మేము చాలా వరకు అపార్ట్మెంట్స్ చిన్న చిన్న బిల్డింగ్స్ ఇట్లా పొడుగుంటాయి మా ఏరియాలలో. జూబ్లీహిల్స్ లాగా పాష్గా ఇట్లా ఉండవు ఇట్లా ఏరియాస్ ఏదైనా సరే. బట్ స్టిల్ ప్రజలు ఆలోచిస్తున్నారు. వీరు చెప్పే విధానాన్ని మేము ఏ విధంగా ఫైట్ చేయగలుగుతాము, గెలిచిన తర్వాత పార్టీలు చేంజ్ కాము, అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న సంస్కృతి. సో మేము ప్రజల గురించి ఫైట్ చేస్తారు, వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీలు చేంజ్ కారనే దాంట్లో కూడా ధోరణిలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈసారి మా కోటేజ్ గెలిపిస్తారని అనుకుంటున్నాను. మైనార్టీలకు ఒక మంత్రి పదవి వస్తే బీజేపీ వాళ్ళు ఓర్చుకుంటారు, అజారుద్దీన్ చేసిన తప్పేంటి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దేశద్రోహి చెప్తున్నా కదా, దేశాన్ని క్రికెట్ మ్యాచ్లలో ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసిండని చెప్పి ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. అలాంటి తీసుకొచ్చినావు, మినిస్టర్ ఇచ్చినావు. అలాంటి మైనార్టీకి ఇప్పుడే ఇవ్వవలసిన అవసరం ఏమున్నది? ఈ ఎలక్షన్స్ టైంలోనే మైనార్టీ ఓట్ల గురించి నువ్వు ఇచ్చినావు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి లేవనెత్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, మైనార్టీ మెయిన్ బ్రదర్స్కి వాళ్ళ పాపం చాలామంది బీజేపీ కూడా సపోర్ట్ చేస్తా అని ఈసారి బాగా మంది పిలుస్తున్నారు. వాళ్ళకి అగేన్స్ట్ కాదు, ఎవరైతే అమ్ముడు పోతుంటారో, ఎవరైతే ఎంఐఎం పార్టీ ముసుగులో వస్తున్న మైనార్టీస్ ఉంటారో వాళ్ళకి మేము చెప్తున్నాం ఈ స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది ఈసారి కూడా సిట్టింగ్ సీట్ మాదే. కేటీఆర్ కూడా చాలా రోడ్ షోలో చెప్తున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చేసింది ఏం లేదు. గత 10 ఏళ్ళుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ 10 ఏళ్ళుగా మేమున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏం రాలేదని చెప్తున్న పరిస్థితి. అరే వాళ్ళని కూర్చోమంటున్నారు కదా, 10 లక్షల పైన 10 లక్షల కోట్ల పైన వర్క్స్ తీసుకొచ్చినామని చెప్తానికి ఎవరన్నా వస్తే రెడీగా ఉన్నాం, మేము ఏమేమి చేసినామని చూపిస్తానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు రావట్లేరు కదా, మాట్లాడుతున్నారు, మళ్ళీ కూడా మాట్లాడాడు అక్కడ. ఎన్నో టైమ్స్ మీరు ఇక్కడ రండి, మేము కూర్చుంటాం, ఏమేమి చేసినామో చూపిస్తామంటే కూడా రావట్లేరు. ఒక బుక్కే రిలీజ్ చేసినారు భారతీయ జనతా పార్టీ, ఏమేం వర్క్ చేసినాము, ఇవి కాదు అని చూపించమని మేము దేనికంటే దానికి రెడీ. వాళ్ళు ఇప్పటికి కూడా కొన్ని స్కీమ్స్ చెప్తుంటారు, నవ్వొస్తుంటుంది. మేము 6 కేజీల బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం అని అందులో ఓడిస్తున్నారు. చూడాలి, నీవు కాదు ఇచ్చేది అక్కడ, మోడీ గారి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అందులో 5 కేజీల బియ్యం. అవి చెప్పండి నిజమైన మగవాళ్ళు అయితే. ఏదైనా సరే నువ్వు ఏ స్కీమ్ తీసుకో, డబుల్ బెడ్రూమ్ తీసుకో, ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఉంటాయి అందులో. ఏ పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకున్నా ఎంతో అంత అందులో ఉంటాయి. దాని గురించి ఇప్పుడు మున్సిపల్ వర్క్స్ కావాలంటే నువ్వు కరెక్ట్ చేయి, దాని నుంచి కూడా వస్తుంది. ఆ మనీ వచ్చిన దాన్ని వీళ్ళు డైవర్ట్ చేసుకొని వేరే ప్రాజెక్ట్స్కి ఇచ్చుకొని ఈ కమిషన్ల బేసే నడుస్తుంటాయి. కానీ ఇక్కడ ఏం చేసేది, ఒరగబెట్టేది ఏం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి భాష గురించి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? రోజు రోజుకి భాష కూడా ముఖ్యమంత్రి భాష వస్తున్నారు. ఎట్లా ఉంది? మీ ఓల్డ్ ఫ్రెండ్ అంటున్నారు, మీకంటే మీరు ఆయనకంటే ముందు వచ్చాను అంటున్నారు రాజకీయాలకు సంబంధించి. ఏం చెప్తారు? మరొక సలహా ఏమైనా చెప్తారా? ఫ్రస్ట్రేషన్ ఉంటుంది డెఫినెట్లీ ఓడిపోయే ముందు. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి, నాది ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది పాపం సెంట్రల్లో. సో దాని గురించి ఆయన కొంచెము ఇరిటేట్ అయ్యి మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంటుంది. సో ప్రజలు కూడా గమనిస్తుంటారు, హుందాతనంతో ఉండాలి ఒక సీఎం ఉన్నప్పుడు. అందుకే కేసీఆర్ని ఇంటికి పంపిరు, ఇట్లాంటి భాష మాట్లాడి చెప్పి. వీడు అని కూడా మాట్లాడండి కొన్ని ప్లేస్లలో. ప్రజలు గుణపాఠం చెప్పారు. నీకు ఒక ఉన్నతమైన స్థానం ప్రజలు ఇచ్చిందన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే అదే గతి పడుతుందని నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పేసి, ఎంత మెజార్టీతో లంకల దీపక్ రెడ్డి గెలుస్తారంటే ఏం చెప్తారు? 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తున్నది. మీరు బయటికి పోయేసి ఎవరినని కాలనీస్లలో అడగండి, మీరు జనరల్గా వాళ్ళు చెప్పేది ఒకటి, ఈసారి మోడీ గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. జనరల్గా ఏం తెలియని లేడీకి చేస్తారా వాళ్ళు? ఆమెకి ఏం తెలియదు కదా లేడీకి. లేదంటే ఒక రౌడీకి చేస్తారా, లేదంటే మోడీ గారికి చేస్తారా? ప్రజలే ఆలోచించుకోవాలి. నేను చెప్పేది, ప్రజలు ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంది, నా బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోమనండి. నాకేమైనా కేసులు ఉన్నాయా, పర్సనల్వి, వాళ్ళకు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏ హోప్తోనే అనుకుంటున్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది, బీజేపీకి ఓటేస్తే వేస్ట్ అది అనుకోరా? ఎందుకంటే ఇప్పటికే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గవర్నమెంట్లోనే ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండే. ఏం చేసిర్రు ఇక్కడ? నేను అనేది ఒకటి, నేను ఇమీడియట్గా వచ్చి ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ చేద్దాన్ని నేను చెప్తలేను. కనీసం మనం ఫైట్ చేసి మనం బలం ఇవ్వండి, నాకు ఒక అసెంబ్లీలోకి పోయి నేను ఫైట్ చేస్తానికి మనకు ఎందుకు చేయరు ఇక్కడ వర్క్స్? పక్క
కాన్స్టిట్యున్సీస్ అన్నిట్లలో వర్క్ అవుతాయి, మన దగ్గర ఎందుకు కావు, దాని గురించి ఫైట్ చేస్తానికి నాకు ఒక బలం ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పార్టీలు గెలిచిన తర్వాత కూడా వేరే వాళ్ళు ఎటు పోతారో వాళ్ళకే మాట్లాడుకుంటున్నారంట. ఏ పార్టీల నుంచి ఎటు పోదామనేది గెలిచిన తర్వాత ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండదు. కావాలనుకుంటే నేను ఆయన దగ్గరికే పోవచ్చు ఫస్ట్ నన్ను అడిగినప్పుడు. బట్ నాకు ఆ పార్టీ ఇష్టం ఉండదు కాబట్టి నేను జనరల్గా సిద్ధాంతాలు నమ్ముకునే పార్టీ ఇది. దీనికంటే ముందు టీడీపీలో ఉండే, టీడీపీలో కూడా నేను ప్రజాసేవ మంచిగానే చేశాను. ప్రజలందరూ నా పార్టీ వాళ్ళందరూ కూడా నన్ను గౌరవించారు. ఇక్కడ పార్టీ లేదు కాబట్టి నేను బీజేపీలోకి వచ్చాను. బీజేపీ ఇంకా మంచిగా ఇక్కడ ఉన్నటువంటి మోడీ గారి నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇళ్ళకి వచ్చిన తర్వాత చాలా ఉన్నది. కిషన్ రెడ్డి గారు చాలా వర్క్ చేసారు ఈ ఏరియాలో. ఆయన సొంత ఎంపీ ఫండ్స్ నుంచి చాలా వర్క్ ఇక్కడ మన కమ్యూనిటీ హాల్స్ ఉండొచ్చు, వాటర్ లేని కాడ బోర్వెల్స్ ఉండొచ్చు, నువ్వు చెప్పుకుంటూ పోతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నారు గవర్నమెంట్ లేకున్నా కానీ. ఒకసారి మాకు చిన్న బలం ఇవ్వండి, ఏం చేస్తానో చూపిస్తాం ఇక్కడ ప్రజలు. జనసేన కూడా ఇప్పటికే మద్దతు తెలిపింది. టీడీపీ ఏమైనా మద్దతు తెలిపే అవకాశం ఉందా జనసేనకు సంబంధించి? కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయంట భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసుకోమని. సో వాళ్ళు కూడా ఈరోజు రేపు వాళ్ళు కూడా ఆయన రాత్రినే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని తెలిసింది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. మేము అడగడం కూడా జరిగింది, వాళ్ళు ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇప్పటికే జనసేన మద్దతు ఆల్రెడీ తెలిపింది. సో టీడీపీ కూడా ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన క్యాడర్ కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. సో టీడీపీ క్యాడర్ కూడా త్వరలోనే బీజేపీతో కలిసి పనిచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉందని చెప్పేసి కేవలం ముఖ్యమంత్రి ఓడిపోతానన్న ఫ్రస్ట్రేషన్తోనే మాట్లాడుతున్నట్టయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అజారుద్దీన్ దేశద్రోహే ఏదైతే క్రికెట్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్కి హెల్ప్ చేశాడో, పాకిస్తాన్కి సంబంధించి చేశాడో, కాబట్టే మైనార్టీలకు ఇవ్వడం బీజేపీకి అడ్డు కాదు, కేవలం ఎలక్షన్ల కోసం స్టంట్గా మాత్రమే మైనార్టీలకు ఇచ్చిందని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. హిందువులందరూ ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే హిందువులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా హిందువులందరూ బీజేపీ పార్టీ వైపు ఉంటారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ జుబ్లీహిల్స్లో పాగా వేస్తుందని చెప్పేసి లంకల దీపక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.